ఏపీ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నల్ల చెరువు తహసీల్దార్ కార్యాలయంలో పురుగుల మందు తాగి వీఆర్ఏ రంగస్వామి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. తోటి సిబ్బంది గమనించి కదిరి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. తన భూమిని ఆన్లైన్లో నుంచి తొలగించి వేరే వ్యక్తికి రిజిస్టర్ చేశారంటూ బాధితుడు ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని బాధితుడు రంగస్వామి అధికారులకు విజ్ఞప్తి చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో విద్యుత్ కాపర్ వైర్ల దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. రామ్కో సిమెంట్ పరిశ్రమకు రైల్వే లైన్లో ఉపయోగించిన విద్యుత్ కాపర్ వైర్లను దోపిడీ చేశారు. వెంకట్నాథ్ రెడ్డి ఫిర్యాదుతో విచారణ చేపట్టి 6గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల నుంచి 2 లక్షల నగదు, 50 కేజీల కాపర్ వైర్, 15 లీటర్ల నాటు సారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లాలో సహకార మార్కెటింగ్ కార్యాలయం ఎదుట రైతు సంఘాలు నాయకులు ఆందోళన చేపట్టారు. యూరియా కొరతతో పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రైతులను కూటమి ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని రైతు సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో ఒక తేదీన ప్రకటిస్తామని, అప్పుడు వచ్చి యూరియా తీసుకోవాలని రైతులకు అధికారులు తెలియజేశారు. యూరియా కొరత సమస్యను పరిష్కరించకపోతే జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదుట నిరసనకు దిగుతామంటూ రైతు సంఘాల నాయకులు హెచ్చరించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో శ్రీవారి మెట్టు మార్గంలో పీలేరు వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. మద్యం కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ వైసీపీ నేతలు పాదయాత్ర చేపట్టడంతో రాజకీయ ర్యాలీలకు అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. మిథున్ రెడ్డి త్వరగా విడుదల కావాలని స్వామివారిని వేడుకోవడం కోసం పాదయాత్ర చేస్తున్నామని వైసీపీ నేతలు పోలీసులకు తెలిపారు. నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. జలాశయం 10 గేట్లు 14 అడుగుల మేర ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుతం 882 అడుగుల నీటి మట్టం ఉంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. సమీప ప్రాంత ప్రజలు అలర్ట్ గా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.